ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మావోయిస్టుల కదలికలపై పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. నిన్న పట్టుబడ్డ మావోయిస్టులను ఈరోజు కోర్టుకు హాజరుపరిచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక కానూరు ఆటో నగర్లో అదుపులోకి తీసుకున్న 28 మంది మావోయిస్టుల్లో పెనుమలూరు పోలీస్ స్టేషన్లో 15 మంది, ఇక ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్కు 13 మందిని తరలించారు. ఇక ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపట్లో మావోయిస్టులను కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన మావోయిస్టుల కదలికలపై పోలీసులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్న పట్టుబడ్డ మావోయిస్టుల ఈరోజు కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక కానూరు ఆటో నగర్లో అదుపులోకి తీసుకున్న 28 మంది మావోయిస్టుల్లో పెనుమలూరు పోలీస్ స్టేషన్లో 15 మంది, ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్కు 13 మందిని తరలించారు. ఇక ఈ నేపథ్యంలో స్టేషన్ పరిసరాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కాసేపట్లో మావోయిస్టులను కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈరోజు తెల్లవారుజామున మరోసారి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. ఇక ఇందులో 6 నుంచి 7 మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుందన్నారు. మిగిలిన వారు లొంగిపోవటం మంచిదని హితవు పలికారు. ఇక నిన్న మారేడుమిల్లె ఎన్కౌంటర్లో తప్పించుకున్న వారి కోసం కూబింగ్ కొనసాగుతుంది. ఇక మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుల టార్గెట్గా పోలీసులు వేట కొనసాగుతుంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం అల్లూరి జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి. గుడ్ మార్నింగ్. నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో భాగంగా అదే తరుణంలో ఇప్పటి వరకు కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ కూమింగ్ లో భాగంగా మరో అగ్రనేత మావోయిస్టు దేవ్జీ కూడా మృతి చెందినట్లు ఇంటెలిజెన్సీ సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇంకా కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టు బలగాలు ఉన్నారనే సమాచారం, ఇంటెలిజెన్సీ సమాచారంతో నిఘా వర్గాలు హెచ్చరికల నేపథ్యంలో కూమింగ్ అయితే నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు ఇప్పటి వరకు కూమింగ్ నిర్వహించడంలో భాగంగా ఇప్పటి వరకు 7 మృతి చెందినట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. సూర్యారావు, ఇక ఈ కాల్పుల్లో అయితే మావోయిస్టు అగ్రనేత దేవ్జీ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? నిన్న హిడ్మా మృతి చెందడంతో పాటు ఈ రోజు కూడా దేవ్జీ అగ్రనేత దేవ్జీ మావోయిస్టు మృతి చెందడం అనేది ఈ మావోయిస్టులకు తీరని లోటని చెప్పుకోవాలి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గగర్ కార్యక్రమాన్ని నిర్వహించి మావోయిస్టుల ఏరివేత అలాగే స్వచ్ఛందంగా లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ లొంగిపోకపోవడంతో పోలీస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కూమింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా బలగాలు అడవి ప్రాంతాలలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ మావోయిస్టులు కదలికలు ఉన్నా అక్కడ జల్లెడ పట్టే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతం రాష్ట్రంలో ఇది చాలా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటి వరకు విజయవాడలో అలాగే ప్రధాన నగరాల్లో మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం సంచలనం సృష్టిస్తుంది. ఏ సంఘటన, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి సత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కూమింగ్ అయితే భద్రతా బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. సూర్యారావు, ఈరోజు మార్నింగ్ జరిగిన ఎన్కౌంటర్లో అయితే 7 చనిపోయినట్లు తెలుస్తుంది. ఇంకా మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు? నిన్న తప్పించుకున్న మావోయిస్టులను పసిగట్టి వారిని పట్టుకునే చర్యలో భాగంగా ఉదయం కూడా తెల్లవారుజామున మరో ఎదురు కాల్పులు జరగడంతో ఈ సంఘటనలోనే రామ్జీ కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది. అగ్రనేత వారితో పాటు 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు పోలీస్ అధికారులు. అయితే
మరి పోలీసులకు ఏమైనా గాయాలయ్యాయా? పోలీసులకు ఎటువంటి గాయాలు కాలేదు. అంటే ఎదురు కాల్పుల్లో వీరు దాడులు నిర్వహించి చాకచక్యంగా అక్కడ భద్రతా బలగాలు చాకచక్యంగా వ్యవహరించి వారిని ఏరివేసే పరిస్థితి నిర్వహించారు. రైట్ సూర్యారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.